రైట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వేణుస్వామి వర్సెస్ మూర్తిగా ఒక రగడ కొనసాగుతోంది. తనను 5 కోట్లు డిమాండ్ చేశారు, బ్లాక్మెయిల్ చేశారు, తాను ఆత్మహత్య వరకు కూడా వెళ్తా అంటూ వేణుస్వామి అయితే సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. మరోవైపు మూర్తి తాను ఏ రోజు ఏ ఒక్కరి దగ్గర ₹1 కూడా తీసుకోలేదు, ఒకవేళ నిరూపిస్తే తనని రాళ్లతో కొట్టి చెప్పండి అంటూ సవాలు విసిరారు. ఇక ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియా అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్. విజయ్, టీవీ5 ఈ సంస్థను మనం ముందుగా మాట్లాడుకుందాం. తర్వాత వేణుస్వామి ఒకరేమో శాటిలైట్ ఛానల్ ప్లాట్ఫామ్ గా, మరోవైపు ఏమో ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా ఇద్దరైనట్టుగా ఒక ఎపిసోడ్ అయితే నడుస్తున్నాయి. ఇక వేణుస్వామి అయితే తను జ్యోతిష్యాలు జాతకాలు చెప్తానంటూ సోషల్ మీడియాలో తనకు ఒక ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ సెలబ్రిటీలని, ముఖ్యంగా సెలబ్రిటీలకు ట్రోల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి సోషల్ మీడియాలో అభిమాన సంఘాలు వాళ్ళు వీళ్ళు కొందరు తిట్టేవాళ్ళు, కొందరు పొగిడేవాళ్ళు, ఇలా మొత్తానికైతే వేణుస్వామి అనే అతను అయితే కాస్త సోషల్ మీడియా పరంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. సో ఇదే కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో అక్కినేని నాగార్జున కొడుకు కోడలు విడిపోతారని ఒక జ్యోతిషి చెప్పడం, ప్రభాస్ పెళ్లి అంటూ రకరకాల జగన్ గెలుస్తాడంటూ జాతకం చెప్పిన తర్వాత క్షమాపణ చెప్పి ఇవన్నీ కూడా వేణుస్వామికి చెప్పడం, మాట్లాడడం, క్షమాపణలు కోరడం, ఇవంతా కూడా తాను ఒక సోషల్ మీడియాలో ఒక ఎంటర్టైనర్ గా దాదాపు అందరు భావిస్తున్నారు. అది కొనసాగిపోతుంది. అయితే ఇప్పుడు టీవీ5 అనేటువంటి ఛానల్లో పనిచేసేటువంటి యాంకర్లు, అంటే యాంకర్ అంటే మనకు మొదట గుర్తొచ్చేది సాంబశివరావు. గతంలో సాంబశివరావు పెట్రోల్ బంక్ వ్యవహారము, సాంబశివరావు ఇవన్నీ దోపిడీలు ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే అదే టీవీ5 కేంద్రంగా, అదే ఛానల్ కేంద్రంగా మరొక యాంకర్ మూర్తి అనేటువంటి వ్యక్తి పైన కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ వేణుస్వామి అండ్ సత్యమణి ఇద్దరు కలిసి కూడా టీవీలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎవరు టీవీ5 లో యాంకర్ గా పనిచేస్తున్నటువంటి మూర్తి అనే వ్యక్తి తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ తన టీం తో బెదిరిస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ ఒక ఆడియో కూడా, ఎవరైతే వారిద్దరు సంభాషణ ఏదైతుందో ఆడియో కూడా రిలీజ్ చేశాడు. సో మరి మూర్తి 5 కోట్ల లంచం అడిగాడని వాళ్ళు ఆరోపిస్తారు. అంత డబ్బు మా దగ్గర లేకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటామని ఓ వీడియో అయితే రిలీజ్ చేశారు. అయితే అందుకు సాక్ష్యంగా ఒక ఆడియో క్లిప్ ను కూడా వారు షేర్ చేశారు. మరి దీంతో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకున్నటువంటి టీవీ5 యాంకర్ మూర్తి రంగంలోకి క్లారిటీ ఇస్తున్నానంటూ నా 30 ఏళ్ల జర్నలిస్ట్ కెరీర్ లో ఎవరిని కూడా టీ కాఫీలకు అడగలేదు, 5 కోట్ల లంచం ప్రూవ్ చేస్తే నన్ను రాళ్ళతో కొట్టి చంపండి, ఇలాంటి మాటలు ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఒకటేమో లంచం ఇస్తున్నామని అడిగాడు, 5 కోట్లు డిమాండ్ చేశాడని, అలాంటిది ఏం లేదండి. మరి ఆడియో క్లిప్ అనేది మాత్రం క్లియర్ గా అడుగుతున్నట్టుగానే డబ్బులు అడుగుతున్నట్టుగా ఉంది. మరి వేణుస్వామి ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనే దానిపైన అయితే ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేయాలని సొమోటో పోలీసులు కేసులు తీసుకుంటున్నారు. మరి వేణుస్వామి పోలీసులకు కంప్లైంట్ ఏమనిచ్చాడు, ఎలా ఎంక్వైరీ జరుగుతుందో పక్కన పెడితే టీవీ5 లో మరి ఇదొక ఇలాంటి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా అయితే టీవీ5 మారింది. టీవీ5 పనిచేస్తున్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో సాంబశివరావు కావచ్చు, మొన్నటి వరకు సంధ్య శ్రీధర్రావు గారిని ఎవరైతే సదే యాజమాన్యం ఉందో అక్కడ వాళ్ళని మోసగించడం, కారు నమ్మించి ఒక కారు తీసుకోవడం, అలాగే పెట్రోల్ బంక్ వ్యవహారంలో తనదర్శి పెట్రోల్ బంక్ ఒకటి దొంగ పత్రాలు సృష్టించి ఆ పెట్రోల్ బంక్ ను తను నడపడం, మరి అదంతా కూడా సందేహ యాజమాన్యం గుర్తించి కోర్టుకు వెళ్లి తిరిగి వాళ్ళ స్థలం వాళ్ళు తిరిగి తీసుకోవడం. సో అక్కడ మనం అంతా చూసాం. ఆ తర్వాత ఎపిసోడ్ అనేది కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాంబశివరావు పాత్ర ఏందనేది ఇటు భుజంగరావు విషయంలో కావచ్చు, సాంబశివరావు పాత్ర ఇదంతా కూడా వైపు ఎంక్వైరీ నడుస్తుంది. మరి అదే సంస్థ కేంద్రంగా, అదే ఛానల్ కేంద్రంగా ఇప్పుడు మూర్తి పైన ఆరోపణలు వస్తున్నాయి. మరి మూర్తి 5 కోట్ల రూపాయలు వేణుస్వామిని ఎక్కడ అడిగాడు, ఎందుకు అడిగాడు, మరి వేణుస్వామికి సంబంధించినటువంటి అంతా 5 కోట్ల సంబంధించినటువంటి వ్యవహారం ఏముంది అనే దానిపై అయితే ఒక హాట్ గా చర్చ అయితే నడుస్తున్నది. మరి ఇరువురు కూడా డబ్బులు డిమాండ్ చేశాడని అతను చేయలేదని ఇతను మొత్తానికి అయితే నడుస్తూనే ఉన్నది. మరి దీనిపైన జూబ్లీ హాల్ ఎక్కడైతే లంచం అడిగారు అని చెప్పి అయితే అంటున్నారు. మరి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ కూడా సేకరించడానికి అంతా కూడా రంగం సిద్ధమైంది. మరి ఈ ఎపిసోడ్ ఇంకా కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. ఇట్లో అయిపోయేటట్టు లేదు. టీవీ5 మూర్తి నిజంగానే డబ్బులు అడిగాడా, ఎందుకు అడిగాడు, మరి టీవీ5 నుంచి వస్తున్నటువంటి యాంకర్లే ఎందుకు ఇలా
పదే పదే ఈ డబ్బుల వ్యవహారాల్లో కావచ్చు, ఈ లంచాలు డిమాండ్ కావచ్చు, మొత్తంగా ఇవన్నీ వస్తున్న నేపథ్యం, బ్లాక్ మెయిల్ విషయాల్లో బాగా వస్తున్న నేపథ్యం, మరి ఆ సంస్థ యాజమాన్యం ఇవన్నీ కూడా గుర్తిస్తుందా, గమనిస్తుందా లేదా, మరి ఎందుకు ఇలాంటి పదే పదే ఒక ఛానల్లో పనిచేసినట్టు వారే రిపీటెడ్ గా బయటపడడం, మరి ఇదంతా కూడా చర్చగా నడుస్తున్నట్టు వ్యవహారం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.